ప్రైజ్ ద లార్డ్. కడబూర శబ్దం టీవీ ప్రేక్షకులకు మా గొర్రెపిల్ల వధువు సంఘం తరపున ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు రెవరెండ్ కోలా ఇమ్మాన్యుయల్ గారు దైవ వర్తమానాన్ని అందిస్తారు. విని ఆత్మీయ మేలులు పొందుకుందాం. క్రీస్తునందు ప్రేమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో మా కడబూర శబ్దం టీవీ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాం. మీకు అందరికీ ప్రేమాభివందనములు. క్రమం తప్పకుండా ప్రతిరోజు మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీకు మరి మీ యొక్క ఫోన్ కాల్స్ ద్వారా మరి మీ యొక్క అనుభవాలను మీ యొక్క ప్రార్థనా మనవులను మాతో పంచుకుంటున్నందుకై దేవునికి ఎంతగానో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి సమయంలో దేవుని యొక్క కృపాక్షములతో మరి ఒక కార్యక్రమాన్ని మీకు వినిపించడానికి ఈ యొక్క గొప్ప ధన్యత కొరకై దేవునికి ఎంతగానో స్తుతులు, స్తోత్రములు తెలియజేస్తున్నాం. మరి సమయంలో కొన్ని మాటలు, దేవుని యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమైనటువంటి వారలారా, మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. మరొకసారి చదువుకుందాం. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి వారలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతి సమయంలో కూడా మెలకువగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మెలకువగా ఉండాలంటే మరి మనం నిద్రపోకుండా అలాగనే చూడటం అనేటువంటిది కాదు. కాబట్టి మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రతి సమయంలో మెలకువతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి మెలకువ అనేటువంటిది జాగ్రత్తగా మనం గమనం చేసుకున్నట్లయితే దేవుని బిడ్డలమైనటువంటి మనము ప్రతి నిత్యము మెలకువతో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మీ ఆత్మ ఎప్పుడు కూడా మెలకువతో ఉండాలి. నువ్వు ఎప్పుడైతే మెలకువ కలిగి ఉంటావో అప్పుడు దేవుని యొక్క కార్యక్రమము, దేవుని యొక్క కాపుదల నీకు, నీ కుటుంబానికి, నీ ఆత్మకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఆత్మ ఎప్పుడైతే నిద్రపోతుందో మనము చనిపోయినటువంటి వారితో సమానం. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఆ స్థితి మనకు రాకముందే మన ఆత్మను మనము బలపరుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నిద్రపోకూడదు అనేటువంటి మాట, మెలకువ కలిగి ఉండాలనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనం నుండి మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని మాటలను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్తపడుడి, మెలకువగా నుండి ప్రార్థన చేయుడి. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఒక మనుష్యుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్టే ఆ కాలము ఉండును. ఇంటి యజమానుడు ప్రొద్దుగుంకి వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయినప్పుడు వచ్చునో, తెల్లవారినప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండటం చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడని చెప్పాను ప్రియులారా. కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలైనటువంటి వారు జాగ్రత్త కలిగి మెలకువ కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఏ విధంగా మనము మెలకువ కలిగి ఉండాలో ఇక్కడ దేవుని మాటలు మనకు సెలవిస్తున్నాయి. ఒక ఉదాహరణ మరి ప్రభువారు మార్కు సువార్తలో మనకు తెలియజేస్తున్నాడు. అధికారి మరి ఇంటి యజమానుడు దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఒక ఉపమానం చెప్తూ ఉన్నాడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క దాసునికి ఆ యొక్క ఇంటిని అప్పగించి ఆయన దేశాంతరం పోయి ఉన్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆయన అర్ధరాత్రి వస్తాడో, కోడి కూయినప్పుడు వస్తాడో, లేకపోతే ఏ జామున వస్తాడో, మరి యజమానుడు ఎప్పుడు వస్తాడో ఆ యొక్క పనివానికి తెలిస్తే వాడు జాగ్రత్తగా మెలకువ కలిగి ఉంటాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అయితే వారు అనుకోని గడియలో ఆయన రాబోతున్నాడు కనుక ఆ మనుష్యుడు నిద్రపోతుండడం చూచి ఆ మనుష్యుని శిక్షిస్తాడనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి వారులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. మెలకువగా ఉండమని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కానీ ఈ రోజుల్లో అనేక మంది అనేక విషయములలో మెలకువ కలిగి ఉంటున్నారు.
ధనము సంపాదించట్లో మెలకువ కలిగి ఉంటున్నారు, మరి ఆస్తులు సంపాదించట్లో మెలకువ కలిగి ఉంటున్నారు, మరి అనేక విధాలుగా ఒకరిని మోసం చేయటానికి మెలకువ కలిగి ఉంటున్నారు, ఒకరి ఆస్తులు మరి అమాంతంగా మరి స్వీకరించడానికి మెలకువ కలిగి ఉంటున్నారు. కానీ అన్ని విషయాల్లో లోకానుసారమైనటువంటి కార్యాలలో అనేక మంది మెలకువ కలిగి ఉంటున్నారు. కానీ దేవుని విషయం వచ్చేసరికి అనేక మంది మెలకువ కలిగి జీవించలేకపోతున్నారు పిల్లారా. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనము జాగ్రత్తగా ఆలోచన చేయండి. మన ఆత్మను, మన యొక్క శరీరాన్ని దేవుని యొక్క రాజ్యము కొరకు మనము ఎప్పుడు కూడా మనము సిద్ధపరచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. అందుకనే లూకాసు సువార్త 12వ అధ్యాయం 40వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కొన్ని మాటలు కూడా మనం జ్ఞాపకం చేస్తున్నాడు పిల్లారా. కాబట్టి ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధముగా ఉండుడని చెప్పాను. మీరు అనుకోని గడియలో మనుష్య కుమారుడు మరి రాబోతున్నాడు కనుక మీరు సిద్ధముగా ఉండండి అని చెప్పేసి మానవులకు దేవుడు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆయన రాకడ ఏ ఒక్క సమయంలో ఉంటుందో, అర్ధరాత్రి ఉంటుందో, మరి వేకువజామున ఉంటుందో, మరి మనం నిద్రపోయేటప్పుడు ఆయన రాకడ ఉంటుందో, ఏ సమయంలో ఆయన రాకడ ఉంటుందో మనకు తెలియదు కనుక మనం ఎప్పుడు కూడా మరి మెలకువగా ఉండి సిద్ధపడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు పిల్లారా. మెలకువగా ఉండాలనేటువంటి మాట మానవులకు నేడు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ఈ కడబోర శబ్దము అంటే మెలకువగా ఉండమని చెప్పేటువంటిదే ఈ యొక్క కడబోర శబ్దం యొక్క ప్రయత్నం. కాబట్టి ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్నటువంటి నా ప్రియ బిడ్డలారా, ఇదిగో రేపు యేసయ్య రాకడలో కడబోర మ్రోగుతుంది. ఆ శబ్దానికి అనేక మంది సిద్ధపడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి నీవు సిద్ధపడటానికి ఇష్టపడుతున్నావా? ఆ కడబోర శబ్దం ఎప్పుడైతే మ్రోగుతుందో అప్పుడు అనేక విషయంలో తన బిడలైనటువంటి వారందరూ కూడా ఆయన యొక్క సన్నిధికి ఎత్తబడేటువంటి వారిగా ఉంటారని దేవుని మాటలు తెలియజేస్తుంది. హల్లెలూయా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క రాకడలో ఎత్తబడటానికే మనం విశ్వాసముతో ఉంటున్నాము, భక్తితో జీవిస్తున్నాము, అనేక సమయంలో ప్రార్థన చేస్తున్నాము, ఉపవాసాలు ఉంటున్నాము, దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము ప్రియులారా. అయితే మనం ఎదురు చూసేటువంటి ఎదురు చూపులు, మనం చేసేటువంటి ప్రార్థనలు, మనం చేసేటువంటి ఉపవాసాలు ఇవన్నీ కూడా మనలను ఆయన యొక్క సన్నిధికి చేర్చకపోతే అన్నీ కూడా వృధా అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు పిల్లారా. కాబట్టి ఈ సమయంలో వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా, మెలకువగా ఉండాలని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో జాగ్రత్తగా మనము గమనించినట్లయితే లూకాసు సువార్త 12వ అధ్యాయము 35 నుండి 37 వరకు మనం చదివినట్లయితే, మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి, తన ప్రభువు పెండ్లి విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూసి మనుషుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు అనేటువంటి మాట మనం చూస్తున్నాం పిల్లారా. ఆయన వచ్చి వాళ్ళందరికీ కూడా భోజనము పెడతాడనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ఆ విధంగా దేవుని బిడలమైనటువంటి మనము మన నడుములు కట్టుకొని ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మరి నడుములకు సత్యమైనటువంటి దట్టి కట్టుగా మన ఎఫెసీ పత్రికలో మరి 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి సత్యమైనటువంటి దట్టి మనం కట్టుకోవాలి, నీతి అనేటువంటి మైమరువు మనం తొడుక్కోవాలి, మన యొక్క శరీరానికి రక్షణ అనేటువంటి శిరస్త్రాణం మనం ధరించుకోవాలి. అలా ఎప్పుడైతే మనం ధరించుకొని మన ప్రభు కొరకు మనం ఎదురు చూస్తామో ఆయన యొక్క రాకడలో మనము మరి ఎత్తబడేటువంటి బిడ్డలుగా మనం ఉంటాం పిల్లారా. కాబట్టి దేవుని యొక్క రాజ్యంలో ఎత్తబడేటువంటి వారిగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నటువంటి ఆ కోరికను మనము సఫలపరచాలని దేవుని బిడ్డలుగా మీకు మనవి చేస్తున్నాం పిల్లారా. ఎంతమంది దేవుని రాజ్యానికి ఎత్తబడేటువంటి వారు? పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే మరి అనేక మంది ఇశ్రాయేలు ఉన్నారు, కొన్ని లక్షల జనాంగం ఉన్నారు పిల్లారా. వారందరూ కూడా పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి ప్రభు వెళ్ళమని చెప్పుంటే అక్కడ కొందరు మాత్రమే వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. కాలేబు యెహోషువలు మాత్రమే ఆ పాలు తెరలు ప్రవహించేటువంటి దేశమును మరి వెళ్ళినట్లుగా మనం వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే ఈనాడు కొన్ని కోట్లాది మంది జనాలు ఉన్నప్పుడు ఈ సమయంలో పిల్లారా ఎంతమంది పరలోక రాజ్యానికి చేరుతున్నారు, ఎంతమంది పరలోక రాజ్యమునకు అర్హత కలిగి ఉన్నారో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. నీవు నేను మనమందరమును కూడా మనం చేసేటువంటి భక్తి జీవితం, మనం చేసేటువంటి ప్రతి విధమైన కార్యాలు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈ కార్యాలు దేవుని రాజ్యానికి పనికి రాకపోతే మనం దేనికి కూడా పనికి రానటువంటి వారం అయిపోతాం. కాబట్టి అందుకనే దేవుడు జాగ్రత్తగా మానవులకు తెలియజేస్తున్నాడు, ఇదిగో మీరు మెలకువగా ఉండండి, మీరు సిద్ధముగా ఉండండి, ఆ యొక్క రాజ్యము కొరకు మీరు సిద్ధపడండి,
ఆయన రాజ్యంలో చేరటానికి మీరు మెళకువ కలిగి నిత్యము ప్రార్థన చేయండి అని మరి ప్రభువు చెప్తున్నాడు పిల్లారా. కాబట్టి ఇక్కడ ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్నటువంటి నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. దేవుడు తన వాక్యం ద్వారా మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ యొక్క జీవితాలు సరిచేసుకోవాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా నీవు సిద్ధపడి ఉండకపోతే, ఇంకా నువ్వు మెలకువగా ఉండకపోతే, ఇప్పుడే ఈ సమయంలో నువ్వు మెలకువ కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు పిల్లారా. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీ జీవితం ఏ విధంగా ఉంది, నీ శ్వాస జీవితం ఏ విధంగా ఉంది, నువ్వు నమ్మకము కలిగి జీవిస్తున్నావా, మెలకువ కలిగి జీవిస్తున్నావా, సిద్ధపాటు కలిగి జీవిస్తున్నావా? అలా జీవించినట్లయితే పరలోక రాజ్యంలోనికి నువ్వు వెళతావనేటువంటి నిశ్చయత నీకు దేవుడు కలుగజేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో దేవుని మాటలు వింటున్నట్టు నా ప్రియ బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నీకు ఎలాంటి సంశయములున్నా, ఎలాంటి అడ్డంకులున్నా, ఇంకా దేవుని యొక్క రాజ్యమునకు ఇంకా నువ్వు సరిగా బోధించక, మరి సరిగా నీవు అర్థం చేసుకోక, మరి ఇంకా నీవు లోకములో ఉన్నట్లయితే ఒక్కసారి ఈ మాటల ద్వారా నీవు మరి హెచ్చరిక చేయబడుతున్నావు. నువ్వు మార్పు చేయాలని, మార్పు పొందాలని విశ్వాసముతో, ప్రేమతో మీకు మనవి చేస్తా ఉన్నాం. దేవుడు బాధపడుతున్నాడు, దైవ సేవకులు బాధపడుతున్నారు. అనేక మందిని దేవుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేయాలని దేవుడు కోరుతున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వారి ప్రయాసంతా కూడా క్రీస్తునందు వ్యర్థము కాదని వారందరూ కూడా ఈనాడు అనేకమైన ధనాన్ని వెచ్చించి, వారి సమయాన్ని వెచ్చించి దేవుని యొక్క రాజ్య సువార్త కొరకు అనేక మంది ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఈ ప్రయత్నంలో అనేక మందిని దేవుని రాజ్యానికి వారసులు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. నువ్వు ఇంకా దేవుని వాక్యాన్ని పరిచయం పెట్టగాక, ఇదిగో అనేక విషయముల్లో ప్రభు యొక్క మాటకు నువ్వు లోబడి ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఇంకా లోబడకుండా ఉన్నట్లయితే ఇప్పుడే నువ్వు లోబడి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇంకా మనం కొన్ని మాటలను జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ఆది కాండము 2వ అధ్యాయము 15వ వచనం మనం చూస్తే, ఇదిగో ఇక్కడ ఆదామైతే మెలకువ కలిగి ఉండకుండగా, ఇదిగో తన యొక్క మరి సేద్యపరిచే విషయంలోను, కాపుగాసే విషయంలోను అతడు మరి ఆ పనిని న్యాయం చేయలేదు కనుక అపవాది వెళ్ళి అవ్వను మోసపరిచి జనులందరినీ కూడా మెలకువ లేకుండా చేసింది పిల్లారా. నిద్రపోయేటటువంటి విషయంలో ఇదిగో ఆదాము నిద్రపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ గాఢ నిద్ర మరి పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆ యొక్క సాతాను వచ్చి అవ్వను మోసపరిచి మనందరికీ కూడా మెళకువ లేకుండా చేసినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించండి. మానవులు చేసినటువంటి ఆ బలహీనత ద్వారా అనేక మందికి నాడు మరి దేవుని యొక్క శాపాన్ని మానవులకు తీసుకుని వచ్చాడు. అయితే కడపటి ఆదాయమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరి యొక్క రక్షణార్థం నిమిత్తమై, మనందరి యొక్క మేలు కొరకు, మనందరి యొక్క మరి ఆనందము కొరకు, మనందరి యొక్క సంతోషము కొరకు ప్రభు మనకు తోడుగా ఉండి ఇంతవరకు మనలను రక్షించాడు, తన కాపుదలతో ఉంచాడు. తనలను మనందరినీ కూడా తన యొక్క అమూల్యమైన రక్తంతో మనల్ని కొని అనేక విధాలుగా మనందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడు, కాపుదల చేస్తున్నాడు. కాబట్టి ఆయన కాపుదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనుష్యుడు కూడా మెలకువగా ఉండాలి, సిద్ధముగా ఉండాలి, ప్రభు రాజ్యంలోనికి వెళ్ళాలనే ఉద్దేశంతో దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించినట్లయితే నీవే విధంగా ఉన్నావు, ప్రభు యొక్క బిడ్డలుగా మరి మెలకువ కలిగి ఉండాలని దేవుడు కోరుతున్నాడు పిల్లారా. కాబట్టి లోకానుసారమైనటువంటి జీవితంలో మనం మెలకువ కలిగి ఉంటున్నాము, కానీ ఆత్మీయానుసారమైనటువంటి జీవితంలో మనం మెలకువ కలిగి ఉండలేకపోతున్నాము. అనేక మంది నిద్రకు తావిస్తున్నారు, ఉద్యోగాలకు తావిస్తున్నారు, వ్యాపారాలకు తావిస్తున్నారు, అనేక విధాలుగా లోకానుసారమైన కార్యములకు అనేక మంది మరి మెలకువ కలిగి ఉంటున్నారు, కానీ దేవుని విషయంలో మెలకువ కలిగి జీవించలేకపోతున్నారు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఇదిగో ఈ యొక్క సమయంలో నీ జీవితాన్ని మార్పు తెచ్చుకొని, నీ యొక్క ఆలోచనలన్నీ కూడా దేవుని యొక్క సమాధానాన్ని కోరుకొని ఆయన మార్గంలో నువ్వు జీవించినట్లయితే ప్రభు నీకు తోడుగా ఉంటాడు, మెలకువ కలిగి జీవించడానికి నీకు సహాయం చేస్తాడు పిల్లారా. ఇదిగో ఇంకా మరి చివరిగా మనం కొన్ని మాటలు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం పిల్లారా. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారు అతను ఎదుర్కొన రండి
అను కేక వినబడను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కొనని చెప్పాను. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు నేనెరుగను, మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని చెప్పాను పిల్లారా. కాబట్టి ఇక్కడ మనము 10 మంది కన్యకలను ఇక్కడ మనం చూస్తున్నాం పిల్లారా. వీరు 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనటువంటి వారు. కాబట్టి చాలామందిని అడిగితే మరి అనేక మంది అంటున్నారు ఈ దినాల్లో మరి ఎలాగా వారు ఉన్నారని అంటే అందరూ నిద్రపోతున్నారని, మరి కొంతమంది 5గురు నిద్రపోతున్నారని 5గురు నిద్రపోలేదని అనేక మంది చెప్తూ ఉంటారు. కానీ ప్రియరా దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే అందరూ నిద్రపోతూ ఉన్నారు. అయితే మరి బుద్ధి కలిగినటువంటి వారు మరి సిద్ధలు తీసుకుని వెళ్ళారు, దివిటీలు తీసుకుని వెళ్ళారు, సిద్ధలలో నూనె కూడా వారు తీసుకుని వెళ్ళారు. అందుకే వారు బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా మరి దేవుడు వారికి మరి పేర్లు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అలాగని ఇక్కడ బుద్ధి లేనటువంటి వారు దివిటీలు తీసుకున్నారు, సిద్ధలు తీసుకున్నారు, సిద్ధలలో నూనె లేకుండా వారు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం పిల్లారా. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, కన్యకలు అనేటువంటి మాటకు అర్థము మీరు చెప్పాలని మనం చేస్తున్నాను. ఎవరైనా ఈ కన్యక అనేటువంటి మాటకు అర్థము తెలిస్తే వెంటనే మా ఫోన్ నెంబర్ తీసుకొని మాకు మీరు మెసేజ్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం, లేకపోతే మా అడ్రస్కు ఉత్తరం రాయవలసిందిగా మనం చేస్తున్నాం. కన్యక అనేటువంటి దానికి సమాధానం మరి బైబిల్ గ్రంథంలో వాక్యంతో సహా మీరు వ్రాసి పంపించవలసిందిగా మనం చేస్తున్నాం. వ్రాసి మంచి కరెక్ట్గా వ్రాసినటువంటి వారికి మంచి బహుమతి మీకు ఇవ్వబడుతుంది ప్రియులారా. కాబట్టి ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైనా మరి కన్యక అనేటువంటి ఆ మాటకు అర్థము మరి వాక్య రెఫరెన్స్తో మీరు రాసినట్లయితే మీకు మంచి బహుమతి పంపించబడుతుంది. కాబట్టి ఈ సమయంలో దేవుని బిడ్డలమైనటువంటి మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇక్కడ అనేక మరి 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది కన్యకలలో 5గురు బుద్ధి గలవారు, 5గురు బుద్ధి లేనటువంటి వారు. బుద్ధి కలిగినటువంటి వారు మెళకువతో మరి ఆయన యొక్క పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో అంతవరకు మనం వేచి ఉండాలి కనుక అని చెప్పి వారు సిద్ధలలో నూనె తీసుకొని వెళ్ళారు. అనగా వాక్యమును మరి శ్రద్ధగా వినేటువంటి వారు, వాక్య ప్రకారం జీవించేటువంటి వారు, ఇదిగో దేవుని యొక్క కార్యక్రమాల్లో పాల్గొని దేవుని కొరకు ప్రయాసపడేటువంటి వారు వీరుగా మనం దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అయితే పిల్లారా వారు సిద్ధపడి నూనె తీసుకొని దివిటీలు ఆరిపోకుండా వారి యొక్క దివిటీలను జాగ్రత్తగా వెలిగేటట్లుగా వారు మరి తయారు చేసుకున్నారు పిల్లారా. అయితే బుద్ధి లేనటువంటి వారు ఇక్కడ దివిటీ తీసుకున్నారు, తర్వాత సిద్ధలు తీసుకున్నారు, అందులో సిద్ధలో నూనె వారు తీసుకొని వెళ్ళలేదు. అంటే వారు సిద్ధపాటు లేనటువంటి వారుగా కనబడుతున్నారు. ఎప్పుడు వస్తాడులే అప్పుడు మనం చూసుకుందామని అనే ఉద్దేశంతో ఈనాడు నిర్లక్ష్యంగా ఉండి వారి యొక్క జీవితాలను పతనం చేసుకునేటువంటి వారు అనేక మంది కనబడుతున్నారు పిల్లారా. అదిగో అక్కడ మరి అర్ధరాత్రి వేళ ఆ యొక్క పెండ్లి కుమారుడు వస్తున్నాడని మరి దేవుని యొక్క వాక్యము ద్వారా వారు హెచ్చరింపబడుతున్నారు పిల్లారా. పెళ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే లేచి వారి దివిటీలు చక్కబరుస్తున్నారు. అయితే పిల్లారా బుద్ధి కలిగినటువంటి దివిటీలు వారి యొక్క కన్యకల ఆ దివిటీలు వెలుగుతూ ఉన్నాయి, బుద్ధి లేనటువంటి వారి కన్యకలు ఆరిపోతూ ఉన్నాయి పిల్లారా. ఆ కన్యకల యొక్క దివిటీలు ఆరిపోతున్నాయి బుద్ధి లేనటువంటి వారివి. కాబట్టి వారు కేకలు పెడుతున్నారు, మా డ్యూటీలు ఆరిపోతున్నాయి, మీ నూనెలో మాకు కొంచెం ఇవ్వండి అని చెప్పి బుద్ధి కలిగినటువంటి వారిని అడుగుతూ ఉన్నారు పిల్లారా. ఆ విధమైనటువంటి అవకాశం ఈ యొక్క యుగాంత పొందినటువంటి మనకు వస్తుందో రాదో తెలియదు, కానీ మనం ఎప్పుడు కూడా మనం సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. అందుకనే మీరు దీపమును వెలిగించి మంచము కింద కానీ కొంచెము కింద కానీ పెట్టవద్దు, అందరికి వెలిగించుటకై దీపస్తంభం మీద పెట్టమని ప్రభువు చెప్తా ఉన్నాడు పిల్లారా. కాబట్టి ఈనాడు అనేక మంది మన యొక్క విశ్వాసాన్ని మన యొక్క భక్తి జీవితాన్ని ఇదిగో వ్యాపారంగా చేసుకుంటున్నారు. అనేక మంది అనేక రకమైనటువంటి ఐక్య విచారములకు లోకానికి ఆ యొక్క మార్గాన్ని సరళం చేస్తున్నారు. కానీ దేవుని యొక్క రాజ్యము కొరకు సిద్ధపడి మనం అనేక మందిని సిద్ధపరిచి దేవుని యొక్క రాజ్యానికి వారిని మరి తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో అనేక మంది సిద్ధపడలేకపోతున్నారు. కనుక ఆ బుద్ధి లేనటువంటి కన్యకలు గోల పెడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదిగో కడబోర శబ్దం మ్రోగింది పిల్లారా, కడబోర శబ్దం మ్రోగింది, అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వస్తున్నాడని ఆ యొక్క విషయము వినబడిన వెంటనే బుద్ధి గలటువంటి కన్యకలు వారు సిద్ధపడినట్లుగా మనం చూస్తున్నాం. అలాగనే మరి అందుకనే ఈ యొక్క కడబోర శబ్దం అనేటువంటి పేరును
ఇదిగో యుగాంతమందునటువంటి అనేక మంది నశించిపోతున్నటువంటి వారిని వెలుగులోనికి నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మేము భారముతో చేస్తున్నాం పిల్లారా. ఈ కడబోల శబ్దంను వినేటట్లుగా మీరు మరి దేవుని యొక్క రాజ్యంలో మీరు ప్రవేశించాలని, మీరు ఈ విధంగా ఈ మాటలు విని వీటికి లోబడి దేవుని యొక్క కృప ద్వారా మీ యొక్క జీవితాలు భద్రపరచుకోవాలనే ఉద్దేశంతో ప్రేమపూర్వకంగా దేవుని యొక్క కృప ద్వారా మీ అందరికీ కూడా ఈ మాటలు తెలియజేస్తున్నాం. కాబట్టి మెలకువగా ఉండండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సిద్ధముగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. జాగ్రత్తగా ప్రభు యొక్క మరి కాపుదలలో ఉండండి. నశించిపోకుండా నిత్య నరకాగ్నిగుండములకు వారసులు కాకుండా ఆ అగ్నిగుండములు తప్పింపబడాలని, అగ్నిగుండమును విడుదల పొందాలని ప్రభు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ వాక్యం ద్వారా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాడు పిల్లారా. ఇదిగో ధనవంతుడైతే మరి తన ఆస్తిని నమ్ముకొని అనేక విధాలుగా ఇదిగో నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అని మరి ఆ ధనవంతుడు అంటున్నాడు పిల్లారా. కాబట్టి ఆ విధంగా ఈనాడు అనేక మంది తింటములోనూ త్రాగటములోనూ మత్తులుగా ఉండటములోనూ అనేక విధాలుగా లోకాన్ని ఆశ్రయిస్తున్నారు, లోకాన్ని పెడవేసుకొని జీవిస్తున్నారు. కానీ దేవుడంటే భయం లేకుండా, దేవుడంటే భక్తి లేకుండా, దేవుడి యొక్క సన్నిధి అంటే ఏమాత్రము ప్రేమ లేకుండా అనేక మంది దినాల్లో లోకములో కలిసిపోతున్నారు. అలాంటి వారికి శిక్ష కాచుకొని ఉంటుంది. దేవుని వాక్యం వినపడినప్పుడు ఆ హెచ్చరికను నువ్వు లోబడి నీ జీవితాన్ని మార్చుకుంటే నువ్వు రక్షించబడతావు. నువ్వు పరలోక రాజ్యంలో ఆ యొక్క మరి కన్యకలు వెళ్ళినటువంటి ఆ యొక్క పెండ్లి విందులోనికి నువ్వు వెళతావు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అర్ధరాత్రి వేళ మరి జాగ్రత్తగా ఆ పెండ్లి కుమారుని యొక్క శబ్దం వినినప్పుడు పిల్లారు ఇదిగో అక్కడ సిద్ధపడినటువంటి వారు లోపలికి వెళ్ళిపోయారు, అంతటా తలుపు వేయబడను. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదిగో నోహు జలప్రళయంలో కూడా 120 సంవత్సరాలు నోహు వారందరికీ కూడా ప్రకటన చేస్తే ఎవరు కూడా వినలేదు పిల్లారా. ఎప్పుడైతే వర్షం భూమి మీదకి రావటం ఆరంభమైందో అప్పుడు అనేక మంది వెళ్ళి ఆ ఓడలోకి వెళ్ళి తలుపు కొడుతున్నారు. నోవాహు నోవాహు అని తలుపు తీయమని మేము కూడా లోపలికి వస్తామన్నప్పుడు దేవుడే తలుపు వేశాడు. ఇక ఎవ్వరు కూడా రావటానికి వీలు లేకుండా ఆ తలుపును దేవుడు మూసివేశాడు పిల్లారా. కాబట్టి దేవుడు మూసివేసిన తలుపులు తెరవటానికి ఎవ్వరికి అధికారం లేదండి పిల్లారా. కాబట్టి ఆయన తలుపు మూసివేయక ముందే ఆ తలుపు తెరవబడి ఉన్నప్పుడు ఇదిగో ఈ రక్షణ మార్గంలోనికి మనం రావాలని దేవుడు కోరుతున్నాడు. ఈ యొక్క పెండ్లి కుమారుని యొక్క విందులోనికి వెళ్ళాలని మానవులను దేవుడికి హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని ఆయన మరి నడుములు కట్టుకొని ఉండండి, మీ దీపములు వెలుగుచుండనివ్వండి. పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడో ఆయన వచ్చి మన అందరికీ కూడా భోజనము సిద్ధపరచడానికి, ఆయన మనకు భోజన పంక్తిని కూర్చోబెట్టి మనల్ని భోజనం చేయడానికి, తృప్తిగా తినటానికి మనకు దేవుడు అవకాశం ఇవ్వబోతున్నాడు పిల్లారా. ఆయన వచ్చి భోజనం వడ్డిస్తాడంటండి పిల్లారా. అంత గొప్ప ధన్యత. అలాంటి ధన్యత అనేక మంది ఈ దినాల్లో పోగొట్టుకుంటున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఈ యొక్క సమయంలో మెలకువ కలిగి జీవించాలని దేవుడిని హెచ్చరిక చేస్తున్నాడు. ఇంకా నీ పాప జీవితమును, మోసకరమైన జీవితమును, అనేక లోకానుసారమైన జీవితంలో నువ్వు విడుదల పొంది ప్రభు బిడ్డగా నువ్వు మార్చబడి ఆయన యొక్క రక్తంలో నువ్వు కడగబడి దేవుని బిడ్డగా నువ్వు భూలోకంలో జీవించి తుదకు ఆయన రాకడలో ఎత్తబడేటువంటి బిడ్డగా నీవు ఉండాలని దేవుడు కోరుతున్నాడు పిల్లారా. కాబట్టి ఇంత గొప్ప మాటలను మనం విని ఉన్నాం. దేవుని యొక్క శక్తి ద్వారా, ఆయన ఆత్మ ద్వారా, ఆయన యొక్క కృప ద్వారా మనము రక్షణ పొందాలని దేవుడు కోరుతున్నాడు. కానీ మన ఉగ్రత పాలవటానికి దేవుడు పిలవలేదు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, ఇదిగో వారు ఎక్కడి నుండో వెళ్ళి ఆ నూనె మరలా కొనుక్కొని వచ్చి అర్ధరాత్రి వేళ బయటికి వెళ్ళి వారు కొనుక్కొని వచ్చి తలుపు తీయమంటున్నప్పుడు అప్పుడు ఆ పెండ్లి కుమారుడు అంటున్నాడు పిల్లారా, మీరు ఎక్కడి వారే నేను ఎరుగను. తలుపు వేయబడింది, ఇక తలుపు తీయబడదు. కాబట్టి విడిచిపెట్టబడినటువంటి వారికి అనేకమైన శ్రమలు, కష్టాలు, అనేక విధముగా అగచాట్లు విడిచిపెట్టబడినటువంటి వారు పొందుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి అలాంటి శ్రమ మనం పొందుకోకుండా ప్రభు బిడలుగా మనం మొదటి రాకడలోనే ఆయనతో కూడా ఎత్తబడేటువంటి బిడలుగా మనం ఎప్పుడైతే ఉంటామో ఆ పెండ్లి విందులో చేరి ఆయనతో కూడా విందులో పాల్గొని దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా మీరు పొందుకోవాలని ప్రభునామను మీకు మనవి చేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, స్తోత్రం నాయన, మీకు వందనాలు నాయన, మీ అపారమైన కృప చేత నాయన. ఈ యొక్క సమయంలో నా తండ్రి నాయన వాక్యమైన బిడ్డలందరినీ కూడా మీరు సిద్ధపరచండి అయా, మెలకువగా ఉండేటట్లు చేయండి నాయన. ఆ బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేనటువంటి కన్యకలు ఏ విధంగా అయితే నాయన ఇదిగో నా తండ్రి నాయన వారు సిద్ధపడి ఆ యొక్క పెండ్లి విందులోనికి వెళ్ళారో
ఆ విధంగా నాయన బుద్ధి లేనటువంటి కన్యకులు ఏ విధంగా అయితే తలుపు వేయబడిన తర్వాత వారు వచ్చి తలుపు కొట్టి అయ్యా మాకు తలుపు తీయమన్నప్పుడు మీరు ఎవరో నేను ఎరగని అంటున్నావు కనుక అలాంటి స్థితి మా బిడ్డలకు లేకుండా నాయన, మా సంఘ బిడ్డలకు లేకుండా నాయన, మా యొక్క అదిగో కడబోరు శబ్దం ప్రేక్షకులు లేకుండా నాయన, వారందరూ కూడా మొదటి శబ్దానికి వారందరూ కూడా వెళ్ళటానికి మీరు సహాయం చేయండి ఆయన. కడబోరు శబ్దం వినగానే వీరందరూ కూడా ఎత్తబడేటువంటి వారిగా, పెళ్లి విందులోనికి వెళ్ళేటటువంటి వారిగా వారిని తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నాయన ఈ గొప్ప అవకాశం నాయన మరలా నీ బిడ్డలకు అనుగ్రహం చేశారు, మీకు స్తోత్రాలు ప్రభా. పరీక్షలు రాసిన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, నీ కృపలో భద్రపరచుకోండి అయ్యా. మీ అమూల్యమైనటువంటి రెక్కలను దాచండి ఆయన. మంచి జ్ఞానము, తెలివి, వివేకమును, ఆరోగ్యముతో నింపిన ఆయన మంచి మార్కులు తెచ్చుకునేటువంటి బిడ్డలుగా నీ బిడ్డలు తయారు చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ప్రార్థించవలసినటువంటి బిడ్డలు అనేక మంది ఫోన్ చేసి చెప్పినారు నాయన, వారందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవ. వారికి మంచి అయా అదిగో నా తండ్రి మార్కులు మీరు సహాయం చేయమని మీకే వందనాలు నాయన. ఈ యొక్క సమయంలో అల్పులం అయోగ్యులం ఎందుకు పనికిరానటువంటి మా ద్వారా అయ్యా ఈ గొప్ప కార్యమున్నాయని మీరు జరిగిస్తున్నారు నాయన. అనేక వేల మందికి స్వార్థను అందించడానికి మీరు మమ్మల్ని నిలబెట్టారు ప్రభానికి స్తోత్రాలు. ఈ కార్యక్రమాలు నాయన మీరే జయకరంగా జరిగించండి, మీ మహిమార్థమై జరిగించండి. మీ కృపాక్షమలతో నాయన మీరే నడిపించి భద్రపరచుకోమని, సమస్త దీవెనలకు మించిన మీ సమాధానముని బిడ్డలకు తోడుగా ఉంచండి. బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి ఆయన. రోగులుగా ఉన్నవారిని రోగం నుండి ఆరోగ్యవంతులుగా నింపండి. అలాగే నాయన కుటుంబ సమస్యల చేత బాధపడుతున్నటువంటి వారు, ఇంకా వివాహాలు కానటువంటి వారు నాయన, ఇంకా నా తండ్రి భార్య భర్తలు సంబంధం లేనటువంటి వారికి అయా మీరే సహాయం చేసిన ఆయన వారి కుటుంబాలు కలపండి, వారి వివాహాలు జరిగించండి, ఆరోగ్యాలతో నింపండి అయా, ఉద్యోగాలతో నింపండి అయా. నీ కృపాక్షములతో ఆయన ప్రతి వారిని ఆయన మీరు కృపతో నింపిన భద్రపరచమని మీకే మహిమ ఘనత ప్రభావాలు తెలుసు. యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, సమాధానం నిత్యము మనకందరికీ, కడబోరు శబ్దం ప్రేక్షకులకును అలాగే మా గొర్రెపిల్ల వధువు సంఘ బిడ్డలకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. మా కొరకు, మా సంఘము కొరకు, మా యొక్క కార్యక్రమాల కొరకు మీరు ప్రార్థించవలసిందిగా ప్రభునామను మీకు మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంతవరకు దేవుని వర్తమానం విన్నారు కదా. ఈ వర్తమానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే మీ హృదయాలను కఠినపరుచుకొనకుండా దేవునికి విధేయులై జీవించవలసిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. దైవజనులు రెవరెండ్ కోలా ఇమ్మాన్యుల్ గారు డౌన్ రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో సంఘమును స్థాపించి గత 25 సంవత్సరాలుగా అలుపెరగని సేవలో తన జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉన్నారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మందిని దేవుని యొక్క మందిరానికి నడిపిస్తూ వారిని ఎంతగానో బలపరుస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క సువార్తలో అనేక ప్రాంతాల్లో వాడబడుతూ అనేక మంది నశించిపోతున్నటువంటి ఆత్మలను దేవుని వైపుకు నడిపిస్తూ ఉన్నారు. దేవుని కృప చేత దైవజనులను ప్రేమించి దేవుడు కొన్ని పరిచర్యలను మా సంఘానికి ఇచ్చారు. మా యొక్క సంఘ పరిచర్యలు సంఘ సేవా పరిచర్య, సేవకుల సదస్సు పరిచర్య, కోలా ప్రేమ్ కుమార్ గారిచే శక్తివంతమైన ఆరాధన మరియు ఉపవాస ప్రార్థనలు పరిచర్య, వీధి సువార్త పరిచర్య మరియు ఫోన్ ద్వారా పరిచర్య. ఈ పరిచర్యలను శక్తి చేత కాదు, బలము చేత కాదు గాని దేవుని యొక్క ఆత్మ ద్వారానే ఈ కార్యాలను జరిగిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాకుండా ఈ యొక్క పరిచర్యల నిమిత్తం మీరందరూ ప్రార్థన చేయండి. అంతేకాకుండా ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా మారులాగున మీరందరూ మీ వ్యక్తిగత జీవితాల్లో ప్రార్థించి అలాగే మీ సహాయ సహకారాలను అందించి ఈ పరిచర్యలో పాలిభాగస్తులై దేవుని యొక్క దీవెనలు పొందుకోవాల్సిందిగా ప్రభునామమున మనవి చేస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా మీ ప్రార్థన అవసరతలు కూడా మాకు తెలియజేయండి. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా ఫోన్ నంబర్స్ 8099192743, 8096017607 మరియు మా అడ్రస్ రెవరెండ్ కోలా ఇమ్మాన్యుల్ గారు, గొర్రెపిల్ల వధువు సంఘం, డౌన్ రైల్వే క్వార్టర్స్, గుంటూరు. మరియు కోలా ప్రేమ్ కుమార్ గారు, డోర్ నెంబర్ 98/B, మెడికల్ కాలేజ్ రోడ్, రైల్వే హాస్పిటల్ దగ్గర, గుంటూరు. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.